దాశరథి రంగాచార్యులు గారు తమకి ప్రేరకులు అని ఎవరిని గురించి వారు చెప్పుకున్నారా? చెప్పుకుంటే వారు ఎవరిని గురించి చెప్పుకున్నారు? దానికి విరుద్ధంగా మనం మాట్లాడడం అనేటటువంటిది, వారికి ఫలానా వారు ప్రేరకులై ఉంటారు అనుకోవడం వేరు, ఉన్నారు అని నిర్ధారణ చేయడం అనేటటువంటిది మనం ప్రమాణంగా అనుకున్న వ్యక్తినే మనం వంచడం అవుతుంది. రెండవది, ఇప్పుడు ఇందాక వారు ప్రస్తావన చేసినట్టుగా ఆ ఈశ్వరుడు ఈ ఈశ్వరుడు ఒకడే అయినట్టయితే, అంటే దాంట్లో ప్రతిపాదన చేసినటువంటి ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకడే కనుక అయినట్లయితే దానికి సారూప్య వైరూప్యాలు మనకి చూపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ముందు అవి రెండు మనం చర్చ చేస్తే ఆ తర్వాత పై విషయాల్లోకి వెళ్ళడం బాగుంటుంది. ఆ సారూప్య వైరూప్యాల విషయమేనండి ఆ గ్రంథంలో రాసిందంతా అదే సబ్జెక్ట్ అండి. అందులో ప్రతక్షరము నేను మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది, చదువుతాను, పుస్తకం చదవమంటే చదువుతాను.